ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలనలో అప్పులు పాలు చేసి వెళ్లిపోయారని టీడీపీ తిరుపతి పార్లమెంటు డివిజన్ అధికార ప్రతినిధి ఊట్ల సురేంద్ర నాయుడు ధ్వజమెత్తారు. గురువారం తిరుపతి ప్రెస్ క్లబ్లో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. సంక్షేమం పేరుతో లక్షల కోట్ల రూపాయలు అప్పులు తీసుకువచ్చి నేడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అప్పుల ఆంధ్రప్రదేశ్గా మార్చారని అన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన 7 నెలల కాలంలో గత ప్రభుత్వం చేసిన అప్పుల బకాయిలు చెల్లించడానికి 22,000 కోట్ల రూపాయలను ప్రభుత్వం వెచ్చించాల్సి వచ్చిందన్నారు. తన సొంత దినపత్రికకు 300 కోట్ల రూపాయల పత్రికా ప్రకటనలు ఇచ్చి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారన్నారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును విమర్శించే అర్హత లేదని, పెద్దిరెడ్డి భూ అక్రమాలపై కూటమి ప్రభుత్వం కమిషన్ వేసిందన్నారు. కలెక్టర్ విడుదల చేసిన ఎఫ్ఎంబీలో 25 ఎకరాలు మాత్రమే పెద్దిరెడ్డి పేరుతో ఉందని, మరి 72 ఎకరాల భూమి పెద్దిరెడ్డికి ఎలా వచ్చిందో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రజాధనంతో తిరుపతి నగరపాలక సంస్థ నిధులు 26 లక్షలతో తిరుపతిలో పెద్దిరెడ్డి నివాసం ఉండే ప్రాంతంలో రోడ్డు వేయించుకున్నారని, ఆ రోడ్డుపై ప్రజలు నడవనివ్వకుండా గేటు వేయడం పట్ల కమిషనర్ స్పందించి తగిన చర్యలు తీసుకొని ప్రజలకు వినియోగంలోకి తీసుకురావాలని కోరారు. ఈ మీడియా సమావేశంలో కరాటే చంద్ర, విశ్వనాథం, రాజారాం, అశోక్, జగదీష్ రెడ్డి, ప్రకాష్ రెడ్డి పాల్గొన్నారు. గత ప్రభుత్వం చేసినటువంటి పాపాన్ని కూటమి ప్రభుత్వం భుజాన వేసుకొని మోసే పరిస్థితి. ఈరోజు 10 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి ప్రజల నెత్తిన భారం పెట్టి జగన్ ప్రభుత్వం దిగిపోయింది. ఈరోజు తెలుగుదేశం పార్టీ 7 నెలల పాలనలో గత ప్రభుత్వం ఇచ్చినటువంటి బకాయిలు, ఆరోగ్యశ్రీ బకాయిలు, అదేవిధంగా ఫీజు రీయింబర్స్మెంటు, ఇలాంటివన్నీ చూసుకుంటే దాదాపు 22,000 కోట్ల రూపాయలు మనం వచ్చిన తర్వాత, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వాటన్నిటిని కూడా క్లియర్ చేయడం జరిగింది. దాదాపు జగన్ ప్రభుత్వం చేసినటువంటి అప్పుల వల్ల మొత్తము 1,40,000 కోట్లు నెలకి, సంవత్సరానికి వడ్డీ కట్టే పరిస్థితి ఏర్పడింది. అంటే ఇప్పుడు అప్పు చేసిన 10 లక్షల కోట్లు ఏదో ఒక అభివృద్ధి సంక్షేమ పథకాలు లేకపోతే అభివృద్ధికో వెచ్చిచ్చునుంటే దానివల్ల ఇప్పుడు ఫలాలు వచ్చి ఉంటాయి. ఈ ఫలాల వల్ల రాబోయే తరాల వారు బాగుపడి ఉంటారు. కానీ జగన్ చేసినటువంటి అప్పులు, విలాసవంతమైనటువంటి విడిది భవనాలు, ఆయన సాక్షి మీడియాకి యాడ్ల రూపంలోనే దాదాపు 300 కోట్ల రూపాయలు యాడ్ల రూపంలో ఆయన ఆ పేపర్కి మాత్రం ఇచ్చుకున్నాడు, మిగతా వాళ్ళకి ఊరికి ఇవ్వాల. దాంతోపాటు ఈరోజు అంతెందుకు చిన్న పిల్లలు తినేటువంటి చిక్కీలు కూడా బకాయిలు పెట్టి వెళ్ళిపోయాడు. ఫీజు రీయింబర్స్మెంటు డిగ్రీ, అదేవిధంగా ఇంటర్ ఫీజు రీయింబర్స్మెంటు, ఇవన్నీ ఒక ఎత్తు అయితే 1 సెంటు భూమి పేరుతో 10 లక్షల రూపాయలు 1 ఎకరా కొంటారు. ప్రభుత్వం దగ్గర 50 లక్షల రూపాయలకి 1 ఎకరా అమ్ముతారు. వీళ్ళేమో ఎవరి దగ్గరనో 10 లక్షల రూపాయలు కొనేస్తారు. కొనేసి ప్రభుత్వానికి మాత్రం 50 లక్షలకు అమ్ముతారు. అది కూడా ఎక్కడ? గుట్లల్లో, చెరువుల్లో, శ్మశానాలలో ఇలాంటి భూములు కొని 1 సెంటు అంటే నివాస యోగ్యం కానటువంటి భూములు ప్రజలకు సెంటు భూమి పేరుతో ఇచ్చి పెద్ద గొప్పగా ఇచ్చినామని జబ్బలు దర్చుకున్నారు. దాంతోపాటు జగను ఆయన ఫోటో, పాస్బుక్ మీద ఆయన ఫోటోకి దాదాపు 1000 కోట్లు, అదేవిధంగా ఆయన విలాసవంతమైనటువంటి భవనం తాడేపల్లి ప్యాలెస్ భవనానికి దాదాపు 600 కోట్ల రూపాయలు, దానికి 926 మంది సెక్యూరిటీని పెట్టి అంత డబ్బులు ఖర్చు అవసరమా? ఆయన ఇంటి ముందర రోడ్డు వేసుకునేదానికి 12 లక్షల కోట్లు. అంటే ఈ విధంగా చేసి పూర్తిగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని కుదేలు చేసేశారు. ఈయనకంటే ముందు ఎంతమంది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ, ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత కానీ ఎంతమంది ముఖ్యమంత్రులు అందరూ కలిసి 2 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేస్తే ఈయన ఒక్కడే 5 సంవత్సరాలలో 8 లక్షల కోట్ల అప్పు చేశాడు. 8 లక్షల కోట్ల అప్పు చేసి
బటన్ నొక్కినా అని చెప్పి బటన్ నొక్కి ఈయన ఇచ్చింది ఎంత అందరికీ ప్రజలకి 2.5 లక్షల కోట్లు. 2.5 లక్షల కోట్లు పోతే దాదాపు 6.5 లక్షల కోట్ల రూపాయలు ఎక్కడికి పోయింది? 6.5 లక్షల కోట్ల రూపాయలు ఎక్కడికి పోయింది? జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు దీన్ని? అంటే ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఆయన కుటుంబం విలాసవంతమైనటువంటి జీవితానికే గడపడానికే 80,000 కోట్ల రూపాయలు చేశాడు. అంటే ఒకసారి తలుచుకుంటే ఒళ్ళు జిలపరిస్తుంది. గత ప్రభుత్వం చేసినటువంటి తప్పులు, ఆ భారాన్నంతా కూడా ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం మోయాల్సిన పరిస్థితి. కానీ తెలుగుదేశం ప్రభుత్వం ఈరోజు ఏదైతే ప్రజలకు ఇచ్చినటువంటి హామీని తూచా తప్పకుండా అమలు చేస్తూ ప్రభుత్వం వచ్చిన వెంటనే మొట్టమొదటి సంతకం అవ్వాతాతలకు 4,000 రూపాయలు పింఛను చెప్పి 4,000 రూపాయలు పింఛన్తో పాటు ముందు 3 నెలలతో కూడా కలిపి 7,000 రూపాయలు 1వ తేదీ 5 గంటలకి తలుపు తట్టి ఇంటికి ఇస్తున్నటువంటి ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం. అదేవిధంగా ఇప్పుడు అమ్మఒడి పేరుతో 13,000 రూపాయలు ఇస్తూ ఉన్నాడు. దాంట్లో కూడా 3,000 రూపాయలు క్లీనింగ్ అని చెప్పి అది ఇది కట్ చేసేసి 10,000 రూపాయలు ఇస్తూ ఉన్నాడు. 18,000 రూపాయలు తల్లికి వందనం పేరుతో చంద్రబాబు గారి ప్రభుత్వం ఇవ్వబోతా ఉంది. 3 సిలిండర్లు ఆల్రెడీ ఇచ్చాం. ఉచిత బస్సు కూడా రేపు నెల నుండి స్టార్ట్ అవ్వబోతా ఉంది. అన్నీ కూడా ఏదైతే కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చిందో ఈ హామీలన్నీ కూడా తూచా తప్పకుండా నెరవేరుస్తుంది. వీళ్ళు ఎన్ని అప్పులు చేసినా సంపద సృష్టించి రాజధాని ఒకవైపు నిర్మించుకుంటూ పోలవరాన్ని కంప్లీట్ చేస్తూ ఎక్కడా కూడా గుంతలు లేని రోడ్లు చేసుకుంటూ పిల్లల చదువుకునేదానికి తల్లికి వందనం పేరుతో డైరెక్ట్గా తల్లి పేరుతోనూ, అదేవిధంగా డిగ్రీ ఇంజనీరింగ్ చదివే పిల్లలకి డైరెక్ట్గా కాలేజీకి పూర్తిగా వాళ్ళకు ఫీజులు కట్టే బాధ్యత తెలుగుదేశం ప్రభుత్వం తీసుకుంటుంది. దీంతోపాటు ఈరోజు అంటే వీళ్ళ ధన దాహం, భూమి మీద ఇవన్నీ ఎలా ఉన్నాయి అనేదానికి నిదర్శనం. నిన్న ఒక ఆయన మాట్లాడతాడు, మన పెద్ద ఆయన తిరుపతిలో పెద్ద ఆయనే సంఘ సంస్కర్తలాగా, ఆయనకు మించినటువంటి సంఘ సంస్కర్త విద్వాంసుడు లేడు అనే మాదిర ఆయన ఒక మాట్లాడుతూ ఉంటాడు. ఆయన ఏం మాట్లాడతాడు అంటే జగన్మోహన్ రెడ్డి గారు అదేందో ఢిల్లీలో స్టాచ్యూ అంట ఏదో 1000 సంవత్సరాల నుండి ఉంది, చెదులు పట్టకుండా నిలబడి ఉంది, అలాంటి నాయకుడు మా నాయకుడు అని చెప్పి. నిజమే ఆయన చెప్పింది వాస్తవం. ఎందుకంటే అది చెదులు పట్టకుండా ఒకటే నిలబడి ఉంది. ఈడ కూడా ఇప్పుడు 11 ఉన్నాయి కదా, ఈ 11లో ఓటు కట్టయిపోయి ఒకడే నిలబడతాడు చెదులు పట్టకుండా. రేపు నెక్స్ట్ జరగబోయే ఎన్నికల్లో కూడా ఈయన ఒకడే నిలబడబోతాడు, స్టాచ్యూ లాగా చెదులు పట్టకుండా ఈయన ఒకడే నిలబడబోతాడు. అది తథ్యం, ప్రజలు ఫిక్స్ అయిపోయారు. ఇలా ఉంది వీళ్ళ అంటే. ఇది కాకుండా నిన్న ఒక వింత పోకడ చూసాం మనం. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు అంటే ఈ జిల్లాకి ఆయనే ముఖ్యమంత్రి లాగా వ్యవహరించినటువంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఆయన నిన్న మీడియా ముందుకు వచ్చి చంద్రబాబు గారు నా మీద అబాండాలు వేస్తున్నాడు, నా దగ్గర ఏమీ లేవు, నేను ఇవంతా ఏం చేయలేదు, ఎప్పుడో నా ఆధీనంలో ఉండింది నా భూములు అని చెప్పి మాట్లాడుతున్నాడు. ఈరోజు కలెక్టర్ గారు, సాక్షాత్ కలెక్టర్ గారు ఎఫ్ఎంబి రిలీజ్ చేశాడు. రిలీజ్ చేస్తే ఈయన ఆధీనంలో ఉండేదంతా 25 ఎకరాలు మాత్రమే. ఈయన ఎఫ్ఎంబిలో ఈయన పేరుతో ఈయన ఆధీనం ఉంది. కానీ ఈయన ఆధీనంలో 72 ఎకరాలు ఉంది. ఎఫ్ఎంబిలో మాత్రం 25 ఎకరాలు ఉంటే నీ ఆధీనంలో 72 ఎకరాలు ఎలా వచ్చింది? దీనికి సమాధానం చెప్పు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు. మీరు చాలా నీతివంతుడు, అంబేద్కర్ కంటే నేను గొప్పవాణ్ణి, అదేవిధంగా శ్రీకృష్ణదేవరాయల కంటే నేను గొప్పవాణ్ణి అని చెప్పుకుంటారు కదా. మీరు అంత గొప్పోడైతే దీనికి సమాధానం చెప్పు. ఈరోజు సాక్షాత్ కలెక్టర్ గారు రిలీజ్ చేశారు, 25 ఎకరాలు ఎఫ్ఎంబిలో మీ పేరులో ఉంది. కానీ మీ ఆధీనంలో 72 ఎకరాలు ఉంది అంటే మిగతా భూమి ఎలా వచ్చింది మీకు? ఎవరి పేరుతో ఉంది? అంటే దాదాపు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చ ఏం జరుగుతూ ఉందంటే గత ప్రభుత్వం హయాంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి
ఆయనకు సంబంధించినటువంటి అనుగు శిష్యులు అందరూ కలిసి 10,672 ఎకరాలు, దాదాపు 10,672 ఎకరాలు ఆయన కబ్జా చేసేసినాడు. ప్రభుత్వ భూమి, ప్రైవేటు భూమి అనేది చర్చ జరుగుతూ ఉంది. ఇది కూడా తేలాల. ఇవన్నీ ఎంక్వైరీ వేశారు ప్రభుత్వం ఎంక్వైరీ వేసింది. ఈ భూములన్నీ కూడా ఎక్కడెక్కడ ఎవరెవరి దగ్గర నుండి ఈయన లాగేశాడు, ఈయన కొట్టేశాడు, ఇవన్నీ కూడా బయటపడతాయి. దీనికి సమాధానం చెప్పాలి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. అంతెందుకు, మనకందరికీ తెలుసు తిరుపతిలో ఆయన నివాసం ఉండేటువంటి భూమి 1 ఏకరు ఎక్కడి నుండి వచ్చిందండి మీకు? 26 లక్షలు మున్సిపల్ డబ్బులు వెచ్చించి రోడ్డు వేసుకున్నారు మీ ఇంటి ముందర. మీ ఇల్లుగా చెప్పుకునేటువంటి మీ ఇంటి ముందర 26 లక్షల రూపాయలు దాదాపు మున్సిపల్ డబ్బుతో రోడ్డు వేసుకొని, ప్రజలు కూడా ఆ రోడ్లో బానివ్వట్లే మీరు. ప్రజలు కూడా ఆ రోడ్లో బానియకుండా గేట్ వేసుకొని గేట్ లాక్ చేసిపోయి పెట్టుకున్నారు. మీరు ప్రభుత్వాన్ని నడిపారు గత 5 సంవత్సరాలు చాలా గొప్పోళ్ళలాగా. కాంగ్రెస్ ప్రభుత్వంలో దాదాపు 2-3 టర్ములు మీరు మినిస్టర్గా ఉన్నారు. ఇదేనా మినిస్టర్గా ఉండి మీరు చేసే పనులు? ఇటా పనులే చేస్తారా? ఆదర్శవంతమైనటువంటి ప్రభుత్వం మీది. మీరు ఆదర్శవంతమైనటువంటి ప్రజానాయకుడా? ఎట్లా వాడతారు మీరు? 26 లక్షల రూపాయలు ప్రభుత్వ ధనంతో మీరు రోడ్డు వేసుకొని ఆ దారిలో పోయేటువంటి వాళ్ళకి రోడ్డు ఇవ్వకుండా మీరు అడ్డం వేసి గేటు పెట్టి ఎట చేస్తారు? దీని మీద గతంలో మా జనసేన వాళ్ళు కానీ మా తెలుగుదేశం వాళ్ళు కానీ ధర్నా కూడా చేయడం జరిగింది. అక్కడ మున్సిపల్ కమిషనర్ గారు కూడా దీని మీద వెంటనే స్పందించాలా. ఎట్లా ఆ రోడ్డుకు మీరు పర్మిషన్ ఇచ్చారు? గతంలో మున్సిపల్ కమిషనర్ గారు ఇచ్చినా కూడా ఈరోజు ఉన్నటువంటి మున్సిపల్ కమిషనర్ గారు దాని మీద స్పందించాలా. ఆ రోడ్డు హ్యాండ్ ఓవర్ చేసుకోవాలా. ప్రజలందరూ కూడా తిరిగేటట్టుగా సౌకర్యవంతంగా ప్రజలకి ఏర్పాటు చేయాలి. తిరుపతి చుట్టుపక్కలంతా ఎవరి దగ్గర భూములు కొట్టేశారు మీరు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు? దీనికి సమాధానం చెప్పాలి కదా మీరు. అంటే ఏదంటే అది మాట్లాడితే జరిగిపోతుంది అనుకుంటే ఇవన్నీ జరగవు. చూసి చూడనట్టు ఉండేదానికి గత ప్రభుత్వం కాదు ఇది. చట్ట ప్రకారం మీ మీద చర్యలు ఉంటాయి. దీంట్లో ఎలాంటి మార్పు ఉండదు. మీరు ఏ తప్పు చేస్తుంటే కమిషన్ వేసింది, మీ కమిషన్లో తేల్తాయి. మీరు ఎక్కడెక్కడ భూములు ఆక్యుపై చేశారు, ఎక్కడెక్కడ ఏం చేశారు, ఏంది అన్నీ తేల్తాయి. ఒక్కొక్కటిగా తేలిన తర్వాత మీ మీద చర్యలు అయితే ఉంటాయి ఖచ్చితంగా. మీరు దాన్ని ఒప్పుకోవాలి. మీరు మళ్ళీ ఏదో మాట్లాడితే వాళ్ళ మీద బురద చల్లుతారు మీరు. చంద్రబాబు గారి మీద, చంద్రబాబు గారిని మాట్లాడే నైతిక హక్కు మీకు ఎక్కడిది? ఆ స్థాయి మీకు ఎక్కడిది? ఎక్కడి నుండి సంపాదించారు మీరు ఈ ఆస్తులన్నీ? ఎలా వచ్చాయి మీకు? దీనికి చెప్పండి సమాధానం. ఎఫ్ఎంఈలో మీ పేరుతో 25 ఎకరాలు ఉంది. 72 ఎకరాలు మీ ఆధీనంలో ఎలా వచ్చాయి? మీ స్వాధీనంలో ఎలా ఉంది? దానికి రోడ్డు ఎలా వేసుకున్నారు? బడుగు బలహీన వర్గాల వారికి పొలాలకు పోయేదానికి మాత్రం దారి ఉండదు. మీరు మాత్రం గిట్టలంతా ఆక్యుపై చేసుకునేసి అక్కడికి మాత్రం మీరు ప్రజాధనం దొబ్బి తినేసి మీరు రోడ్లు వేసుకుంటారా? ఇదేనా మీరు చేసేది? కాబట్టి అందుకే ప్రజలు మీకు 151 ఉంటే మధ్యలో 5ని మెరికేసి 11గా చేశారు. ఇంకా కొంచెం తగ్గించుకుంటే మంచిది. లేదనుకుంటే ఆ 11లో కూడా 1 పెరికేస్తారు మీకు. 1 పెరికేస్తే కరుణాకర్ రెడ్డి గారు చెప్పినట్టు సింగిల్గా స్టాచ్చి నిలబడుకొనే ఉండొచ్చు. జీవితాంతం సింగిల్ స్టాచ్చి చేతులు పట్టుకోకుండా నిలబడుకొనే ఉండొచ్చు. కాబట్టి ఇది కొంచెం తగ్గించుకుంటే మంచిదని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా.